ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం మేడిపల్లి బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూలై నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడిపల్లి బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూలై నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మేడిపల్లిలో బ్రిడ్జ్ లేక స్థానికులు ఎన్నో ఏళ్లు ఇబ్బందులు పడ్డారు. ఈ గ్రామ శివారులో ఉన్న వాగుపై ఉన్న వంతెన ఎత్తు తక్కువగా ఉంది. వర్షం వచ్చినప్పుడల్లా వంతెనపై నుంచి వరద ప్రవహించేది. కాలనీ నాచారం, భద్రుతండ, రామతండ, మున్యాతండ, ఒంటి గుడిసె గ్రామాలకు వెళ్లాలంటే మేడిపల్లి నుంచే వెళ్లాలి. వర్షాకాలంలో వాగు పొంగితే విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మేడిపల్లి బ్రిడ్జ్ కోసం స్థానికులు ఎన్నో ఆందోళనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో 2009లో మొట్టమొదటిసారి వైరా అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎన్నికలు బహిష్కరించి లోతట్టు బ్రిడ్జ్ పై బైఠాయించారు. అప్పటి కలెక్టర్ ఉషారాణి బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి చాలా మంది కలెక్టర్లు మారినా బ్రిడ్జ్ నిర్మాణంపై అడుగు ముందుకు పడలేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో జనం ఇబ్బందులు పడ్డారు. మేడిపల్లి గ్రామస్తులు చేసిన సుదీర్ఘ పోరాటానికి ఫలితం లభించింది. ఎట్టకేలకు 16 ఏళ్ల తర్వాత గ్రామ సడక్ యోజన కింద 4.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది జనవరి 18న బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూలై 18 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి గవర్నమెంట్ అది యొక్క ఇబ్బందిని గుర్తించి పెద్ద బ్రిడ్జిని శాంక్షన్ చేసి మాకు చాలా ఇదిగా సహకరించారు. ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం వల్ల మా గ్రామానికి కాకుండా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా ఇప్పుడు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోడ్డు మార్గం చేయడం, ఈ బ్రిడ్జి కట్టడం వల్ల చాలా మందికి కూడా ఈ మంత్రులందరికీ కూడా మా గ్రామ ప్రజలైతే ఏంది, చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే ఏంది, అందరం కూడా రుణపడి ఉంటాం. మేడిపల్లి బ్రిడ్జ్ పూర్తయితే వర్షాకాలంలో ఇబ్బందులు తొలగుతాయంటున్నారు స్థానికులు. చాలా గ్రామాలకు రాకపోకలు మెరుగుపడతాయని చెబుతున్నారు.